ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయంలోని 12 మరియు 13 శ్లోకముల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములలో తెలిపినటువంటి ముఖ్య విషయాలలో అజ్ఞానం అనేటువంటి అంధకారము తొలగినప్పుడు మోక్షము లభించునని, అది జ్ఞానం అనేటువంటి ప్రకాశవంతము దీపము చే తొలగునని, ఆ జ్ఞానదీపము కూడా భగవాన్ నుంచి వసగబడుతుందని, అతనికి ఎవరిపై కనికరము కలుగునో వారికి ఆ జ్ఞానదీపము లభించునని, భగవంతునికి ఎవరిపై కనికరం కలుగుతుందంటే నిరంతరము ప్రీతితో తన్ను భజించు వారిపై అతనికి కనికరము దయ కలుగుని ముఖ్యంగా తెలియజేశారు. కాబట్టి జీవులు చేసేటువంటి ఆయా పుణ్యములు భగవంతుడు ఎట్లా తెలుసుకోగలుగుతాడంటే సమస్త జీవుల యొక్క హృదయమందే అతడు అవదర్శించున్నాడు. కాబట్టి వారి వారి సంకల్పములను చేష్టలను అతడు సులభముగా గ్రహించగలడు. మరి సంసార మోహరూప తపస్సు దేనిని పుడుతుందంటే అజ్ఞానం పుడుతుంది. అందువలన జ్ఞానదీపం తెలుసుకోవాలి. అది ప్రకాశవంతమైనది, జీవుని మోక్షమునకు దారి చూపించడానికి కొనిపోతుంది. ఇక చెప్పుకున్నటువంటి భక్తి చక్కగా ఏర్పడటానికి, అభివృద్ధి పొందటానికి భగవద్గీతని భగవన్ మహిమను తెలుసుకొని ఉండటం అవసరమని భావించి భగవాని ద్వారా ఎరుంగదలిచిన వాడై అర్జునుడు మొట్టమొదట వారిని 7 శ్లోకముల ద్వారా సంస్కృతించి తుట్టతుదకు మీ విభూతిని వైభవమును ఎరింగింపుడు దేవా అని ప్రార్థిస్తున్నాడు. భగవాని బోధనలు విని సంతోషం పట్టలేకయు ఈ ప్రకారముగా స్తుతించున్నాడు. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుం అహుస్వాం ఋషయ సర్వే దేవర్షన్నారదస్తదా అసితో దేవలో వ్యాస స్వయం తేవ బ్రవీషి మే. అర్జున ఉవాచ. అర్జునుడు చెప్పాను, భవాన్ నీవు పరంబ్రహ్మవు, పరంధామ పరంధాముడవు, పరమం పవిత్రం పరమ పావనుడవు, త్వాం నిన్ను శాశ్వతం నిత్యునిగాను, దివ్యం ప్రకాశ స్వరూపునిగాను, పురుషం పరమ పురుషునిగాను, ఆదిదేవం దేవతాదులకును ఆది అయిన వానిగాను, అజం జన్మరహితునిగాను, విభుం సర్వవ్యాపకునిగా, సర్వే ఋషయ ఋషులందరూ, దేవర్షి నారద దేవర్షిగు నారదుడును, అసితుడును, దేవల దేవలుడును, వ్యాస వేదవ్యాస మహర్షియును ఆహుహు చెప్పుచున్నారు. స్వయంచ నీవును తదా ఏవ ఆ ప్రకారముగానే మే నాకు బ్రవీషి చెప్పుచున్నావు. అర్జునుడు చెప్పాను, మీరు పరబ్రహ్మ స్వరూపులు, పరంధాములు, పరమ పావన రూపులు, మేము నిత్యులుగాను, ప్రకాశ స్వరూపములుగాను, పరమ పురుషులుగాను, ఆదిదేవులుగాను, జన్మరహితులుగాను, సర్వవ్యాపకులుగాను, ఋషులందరూ, దేవర్షిగు నారదుడును, అసితుడును, దేవలుడును, వేదవ్యాస మహర్షియు చెప్పుతున్నారు. స్వయముగా మీరును ఆ ప్రకారమే నాకు చెప్తున్నారు. భక్తులపై భగవాను కరుణావర్షం కురిపించుతున్న అఖండము ఆ బోధన విని అర్జునుడు ప్రఫుల్లితాంతఃకరుడై తన ఆనందాతిరేకమును ఆపుకోలేక భగవాని ప్రకారముగా స్తోత్రం చేయదొడిగాడు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.